మరి గుజరాత్లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఆ ఫ్లైట్ క్రాష్ అయిన విషయం మనకు తెలిసిందే. ఇది ఒక నిజంగా విచారకర ఘటన అని చెప్పుకోవచ్చు. వందల మంది దీనివల్ల సఫర్ అవుతున్నారు. యాక్చువల్గా ఆ ప్రయాణికులతో సంబంధం లేని వ్యక్తులు అండ్ ఇంకా మెడికో విద్యార్థులు చనిపోవడం నిజంగా చాలా బాధాకరం అని చెప్పుకోవచ్చు. వాళ్ళు లంచ్ చేసినటువంటి సమయంలో ఆటోమేటిక్గా అన్నం తింటున్నటువంటి సమయంలోనే ఆ ఫ్లైట్ అనేది ఆ బిల్డింగ్ పైన క్రాష్ అవడంతో దాదాపు 24 మంది మెడికో విద్యార్థులు దాంట్లో ఒక డాక్టర్ కూడా మృతి చెందడం నిజంగా చాలా బాధాకరం అని చెప్పుకోవచ్చు. ఇక ఈ ఫ్లైట్ ఘటనలో బంధువుల యొక్క రోదనలు అయితే మిన్నట్టుతా ఉన్నాయి. మరి బంధువుల యొక్క మృతదేహాలు వాళ్ళు అంటే ఫ్లైట్లో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుల మృతదేహాలు కూడా గుర్తించలేనటువంటి స్థితిలో దారుణంగా కాలిపోయి ఒక రక్తపు ముద్దల్లాగా అక్కడ పడి ఉండడం చూసి ఇక బంధువుల రోదనలు అయితే నిజంగా అసలు మనకు చెప్పలేనటువంటి విధంగా ఒక అల్లకల్లోలమైనటువంటి వాతావరణం అయితే అక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా వాళ్ళ ప్రయాణికులు వాళ్ళ బంధువులను వాళ్ళకి అప్పగించాలి కాబట్టి ఆ మాంసపు ముద్దలనే డాక్టర్లు DNA టెస్టులు చేసి మరి ఈ యొక్క మాంసపు ముద్ద మీ యొక్క ప్రయాణికులు అంటే మీ యొక్క బంధువు లేదంటే ఈ యొక్క శవం మీది అన్నట్టుగా అప్పగించడం నిజంగా ఇది ఒక చాలా బాధాకరమైనటువంటి విషయం అని చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో ఎక్కడ కూడా ఇలాంటి విషాదకర ఘటన అయితే చోటు చేసుకోలేదు. ఈ ఫ్లైట్తో పాటు అక్కడ ఎక్కడైతే కుప్పకూలిందో దాదాపు ఆ దరిదాపులో ఉన్నటువంటి చాలా మంది స్థానికులు కూడా చాలా బాధ వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ ఘటనకు సంబంధించినటువంటి బాధితులు మిగిలిపోయారనమాట. అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, ఈ మంటల తాకిడికి ఈ పొగ తాకిడికి అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్లు కూడా ఆ పొగతో మొత్తం ధ్వంసమైనట్లుగా మనకైతే క్లియర్గా అర్థమవుతా ఉంది. మరి దాంట్లో అక్కడ ఉన్నటువంటి కార్లు, వెహికల్స్, ఆ బిల్డింగ్స్ మొత్తం కూడా ఏకదాటిగా కుప్పకూలినటువంటి ఘటన మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ఇది భారతదేశంలోనే అత్యంత దారుణమైన ఘటన, అత్యంత బాధాకరమైన ఘటనగా మనం దీన్ని అభివర్ణించుకోవచ్చు. మరి బంధువులు కనీసం కల్లార వాళ్ళ యొక్క బంధువులను చివరి చూపు చూసుకోలేకుండా చివరి చూపు కూడా నోచుకోలేని పరిస్థితి చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్గా జస్ట్ మాంసపు ముద్దలనే తీసుకెళ్ళి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు ఇది అన్నట్టుగా ఆ మాంసపు ముద్దలపైనే పడుకొని ఏడ్స్తున్నటువంటి ఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఏది ఓపెన్ చేసినా కూడా ఇక గుజరాత్లోని అహ్మదాబాద్లో ఆ కుప్పకున్నటువంటి ఫ్లైట్ ఘటనలే వెలుగు చూస్తూ ఉన్నాయి. హాస్పిటల్లో పరుగు తీస్తున్నటువంటి డాక్టర్లు ఇంకా వాళ్ళ కోసం ఎంత కష్టపడినా కూడా వేస్ట్ అయ్యారన్నమాట. ఎందుకంటే ఒక్కసారిగా ఆ ఫ్లైట్ క్రాష్ అవడంతో కొన్ని వేల డిగ్రీల వేడితో ఆ మంటలు చెలరేగడంతో దాంట్లో ఉన్నటువంటి ప్రయాణికులు ఒక్కసారిగా అక్కడే కాలి బూడిదవడం, ఇక శకలాల కింద శిథిల కింద ఆ బూడిదనే ఆ శవం అంటే కనీసం వాళ్ళ శవాలు కూడా కొంతమంది శవాలు కూడా మాంసం ముద్దలు కూడా మిగలకుండా మొత్తం కంప్లీట్గా బూడిదతోని కూడుతున్నటువంటి వాతావరణం అక్కడ నెలకొందనమాట. వాళ్ళ బంధువులకు కనీసం ఆ మాంసం ముద్దలు కూడా అప్పగించలేనటువంటి స్థితిలో అధికారులు అయితే ఉన్నారు. నిజంగా చెప్పాలంటే దీనిపైన చాలా పెద్ద వాళ్ళు ట్వీట్లు అయితే చేస్తూ ఉన్నారు. ఇక నరేంద్ర మోదీ గారు కూడా హాస్పిటల్కి వెళ్ళి మరి ఆ బాధితులను పరామర్శించడం జరిగింది. ఇంకా చెప్పాలంటే ఈ ఫ్లైట్లో 242 మంది ప్రయాణికులు ఉండగా 12 మంది సిబ్బంది అయితే ఉన్నారు. మరి దీంట్లో ఒకే ఒక్కడు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. ఇక ఏ జన్మలో చేసుకున్నటువంటి అతని పుణ్యమో తెలియదు కానీ మ్యాక్సిమం అక్కడ దరిదాపులో దగ్గరలో పడ్డటువంటి అంటే ఆ స్థానికులు కూడా కాలి బూడిదయ్యారనమాట. ఇక ఈ వ్యక్తి మాత్రం ఒకే ఒక్కడు, అతని పేరు రమేష్ విశ్వాస్. అతను బ్రిటిష్ పౌరసత్వానికి చెందినటువంటి వ్యక్తి. ఇక రమేష్ విశ్వాస్ గుజరాత్లోని బంధువుల ఇంటికి వెళ్ళాడనమాట. కొన్ని రోజులు బంధువుల ఇంట్లో గడిపిన తర్వాత తిరిగి లండన్ ప్రయాణంకి వెళ్తున్నటువంటి క్రమంలో ఈ ఫ్లైట్ క్రాష్ అనేది అవడం జరిగింది. అతనికి దగ్గరలో అంటే ఫ్లైట్లో కూర్చున్నటువంటి దగ్గరలోనే అతనికి ఎమర్జెన్సీ ఎగ్జిట్ విండో అయితే ఉండడంతో ఇక ఎగ్జిట్ యొక్క బటన్ ప్రెస్ చేయడంతో ఎమర్జెన్సీ విండో ఓపెన్ అవడంతో ఫ్లైట్లో నుంచి దూకినట్టుగా అతను అయితే చెప్తా ఉన్నాడు. మరి ఈరోజు నరేంద్ర మోదీ గారు కూడా గుజరాత్ని సందర్శించి అహ్మదాబాద్లో ఉన్నటువంటి దగ్గరలోని ఆ హాస్పిటల్కి సందర్శించి అక్కడ ఉన్నటువంటి ఆ రమేష్ విశ్వాస్ని గారిని కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి స్థానికులందరినీ కూడా మోదీ పరామర్శిస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి మోదీ గారే కాకుండా అక్కడ ఉన్నటువంటి గుజరాత్ సంబంధించినటువంటి అధికారులు కూడా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా వరల్డ్ మన ఇండియా వైడ్గా కూడా అధికారులు అయితే స్పందించి ఖచ్చితంగా వాళ్ళకు ఏదో ఒక న్యాయం అయితే చేకూర్చాలన్నట్టుగా అందరూ కూడా స్పందించి ఇక గుజరాత్కు సంబంధించినటువంటి అధికారులకు కాల్ చేసి అయితే మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇది ఎవరి తప్పిదం ఏంటి అని తెలుసుకునే ప్రయత్నంలో కూడా అధికారులు అయితే ఉన్నారనమాట. ఫైనల్గా
ప్రతి విమానంలో ఒక బ్లాక్ బాక్స్ అనేది అమరుస్తూ ఉంటారనమాట. ఆ బ్లాక్ బాక్స్కి సంబంధించినటువంటి వివరాలను అయితే అధికారులు అయితే సేకరించారు. మరి బ్లాక్ బాక్స్ అంటే ఏంటి అంటే ప్రతి విమానంలో కూడా ఒక బ్లాక్ బాక్స్ అనేది అమరుస్తారనమాట. ఆ బ్లాక్ బాక్స్కి కెమెరా ఉంటుంది. దాదాపు 2 గంటల ముందు అంటే ఆ ఫ్లైట్ ఏదైతే బ్లాస్ట్ అయితే జరిగిందో దానికంటే 2 గంటల ముందు మొత్తం కంప్లీట్గా అక్కడ ఉన్నటువంటి విజువల్స్ అన్ని కూడా ఆ బ్లాక్ బాక్స్ అనేది రికార్డ్ చేసుకుంటుంది అనమాట. దాంట్లో అసలు ఏమేమి జరిగింది ఏంటి అనేది కంప్లీట్గా సీసీ కెమెరా ఏ విధంగా అయితే రికార్డ్ చేసుకుంటుందో ఆ బ్లాక్ బాక్స్ కూడా కెమెరా ఉంటుంది, అదంతా కూడా రికార్డ్ చేసుకుంటుంది. దాదాపు 1000 డిగ్రీల మంటలు చెలరేగినా కూడా బ్లాక్ బాక్స్ అనేది అసలు కొంచెం కూడా కాలిపోకుండా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎలాంటి ఉష్ణోగ్రతలు ఎలాంటి సిచ్యువేషన్లో కూడా బ్లాక్ బాక్స్ ఖరాబ్ కాకుండా దాని టెక్నాలజీని అయితే రూపొందించడం జరిగింది అనమాట. ఇప్పుడు ఆల్రెడీ ఆ బ్లాక్ బాక్స్ని కనిపెట్టడం జరిగింది. ఆ బ్లాక్ బాక్స్లో ఉన్నటువంటి విజువల్స్ని పరిశీలిస్తున్నారు ప్రజెంట్ అధికారులు అయితే. అసలు ఏం జరిగింది, లోపల ఎలాంటి సిచ్యువేషన్స్ వల్ల ప్లేన్ క్రాష్ అయింది అనే అంశాలపైన బ్లాక్ బాక్స్లో ఉన్నటువంటి రికార్డింగే ఇప్పుడు కీలకం అని చెప్పుకోవచ్చు. మరి ఆ బ్లాక్ బాక్స్కి సంబంధించినటువంటి సమాచారం తొందరలోనే అంటే అతి త్వరలోనే మన ముందుకైతే రానున్నాయి. ఇంకా విజువల్స్ కావచ్చు, ఆ సమాచారం కావచ్చు. మరి ఎయిర్ ఇండియా అసలు ఏం చేస్తోంది, ఇలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఇంతకు ముందు కూడా ఎన్నోసార్లు రిపీట్ అయినప్పటికీ ఎయిర్ ఇండియాకి ఎన్నోసార్లు కంప్లైంట్ చేసినప్పటికీ కూడా మరి ఎయిర్ ఇండియా ఇలాంటి సమస్యలపైన ఎందుకు చర్యలు తీసుకోలేదు అనే దానిపైన ఇప్పుడు చాలామంది అయితే క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ఎయిర్ ఇండియాని, ఎయిర్ ఇండియా యొక్క సంస్థ యొక్క చైర్మన్ని. సో ఇప్పటి వరకు కూడా దాదాపు ఎన్నోసార్లు కూడా ఎయిర్ ఇండియాకి ఇలాంటి చిన్న చిన్న సమస్యలు, టెక్నికల్ సమస్యలు తలెత్తాయి అన్నట్టుగా కంప్లైంట్స్ వెళ్ళినప్పటికీ కూడా అంటే ఇప్పటి వరకు కూడా ఫస్ట్ టైం అంటే ఇంతవరకు కూడా సమస్యలు తలెత్తినా కూడా ఇట్లా ప్లేన్ క్రాష్ అవ్వడం అనేది జరగలేదు. కాబట్టి ఇదే ధీమాతో మరి ఎయిర్ ఇండియా కొంచెం నిర్లక్ష్యం చేసిందా అనే దానిపైన కూడా చాలామంది అయితే క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. మరి ఖచ్చితంగా ఎయిర్ ఇండియా దీనికి సంబంధించి ఖచ్చితంగా సమాధానం ఇవ్వాల్సిందే. ఎందుకంటే చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సాల్వ్ చేసుకున్న తర్వాతనే ఆ ప్లేన్ అనేది టేక్ ఆఫ్ అనేది చేయాలి. మరి ఎయిర్ ఇండియా సంస్థ అసలు ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ను కూడా పట్టించుకోకుండా ఎయిర్ ఇండియా సంస్థ అసలు ఎందుకు ఫ్లైట్ని లాంచ్ చేసింది, ఫ్లైట్ని ఎందుకు టేక్ ఆఫ్ చేసింది అనే దానిపైన కూడా చాలామంది అయితే క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. మరి దీనికి కూడా ఖచ్చితంగా ఆ బ్లాక్ బాక్స్లో ఉన్నటువంటి విజువల్స్ని చూసిన తర్వాత ఎయిర్ ఇండియా కూడా ఖచ్చితంగా సమాధానం చెప్పే స్థితిలో అయితే ఉందన్నమాట. మరి దీంట్లో ఎంతోమంది ప్రయాణికులు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలామంది అయితే చనిపోవడం జరిగింది. అండ్ ఇంకా ఇక్కడ మనం విజువల్స్ అయితే చూసుకోవచ్చు. ఇక విజువల్స్లోకి వెళ్ళినట్లయితే సో చూడండి, ఆ బిల్డింగ్ ఏదైతే బిల్డింగ్ పైన విమానం కూలిపోయిందో ఆ యొక్క స్థానిక బిల్డింగ్లు అయితే ఏ విధంగా కాలిపోయిందో మనం ఇక్కడ చూసుకోవచ్చు. నిజంగా ఆ సంఘటన చూస్తే ఒక యుద్ధ వాతావరణం లాగా కనిపిస్తుంది. అసలు ఒక యుద్ధంలో ఎలాంటి అనుభవం అయితే తెలిసి ఎలాంటి సంఘటన జరుగుతుందో అట్లా కనిపిస్తుంది చూడండి. అసలు నిజంగా చాలా ఇది హృదయ విచారంగా ఉంది. ఇదనమాట విజువల్ చూసిరు కదా. పదుల సంఖ్యలో ఫైర్ ఇంజన్లు వచ్చినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అల్లకల్లోలంగా, ఒక అణుబాంబు పేలిస్తే ఏ విధమైనటువంటి అల్లకల్లోలం జరుగుతుందో అలాంటి ఘటన ఇక్కడ మనకు తలపిస్తుంది. మరి చూసుకున్నట్లయితే ఆ బిల్డింగ్లు కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు, అక్కడ ఉన్నటువంటి ఆ మెడికల్ కాలేజ్ అంటే మెడికల్ కాలేజీ, మెడికల్ హాస్టల్కి సంబంధించినటువంటి బిల్డింగ్తో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి బిల్డింగ్లు అన్నీ కూడా శ్మశాన వాటికలా తయారైనటువంటి విజువల్ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఎంత బాధాకరమైన ఘటన మనం అర్థం చేసుకోవచ్చు. కనీసం చనిపోయిన వాళ్ళ యొక్క శవాన్ని కూడా సంతోషంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించలేని పరిస్థితి అనమాట. ఇది జస్ట్ మాంసం ముద్దలకి DNA టెస్టులు చేసి మరి అప్పగిస్తున్నటువంటి ఫోటో. సో చూసుకోవచ్చు బంధువుల యొక్క రోదనలు ఎలా మిన్నంటున్నాయో. నిజంగా ఇది చాలా బాధాకరం. సో ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనము ఇక ఈ విజువల్ చూసుకోవచ్చు. ఇదే బ్లాక్ బాక్స్ అనమాట. ప్రతి విమానంలో కూడా
ఈ బ్లాక్ బాక్స్ అనేది అమరుస్తూ ఉంటారనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే అధికారులు తీసుకెళ్తున్నటువంటి బ్లాక్ బాక్స్ అసలు అదే ఇప్పుడు ఈ ప్లేన్ క్రాషింగ్ విషయంలో కీలకం అని చెప్పుకోవచ్చు. దాంట్లో ఉన్నటువంటి రికార్డింగ్స్ తీసిన తర్వాతే ఇక మనకి ఏదైనా సమాచారం దేనివల్ల లోపల అసలు ఎలాంటి సంఘటనలు జరిగాయి ఏంటి అనేది ఖచ్చితంగా మనకు కొంచెం సమాచారం అయితే బయటకు రావాలి. పూర్తిగా రికార్డ్ అయి ఉంటుంది లోపల ఏం జరిగింది ఏంటి అని దానికి సంబంధించిన సమాచారం మొత్తం అందులో రికార్డ్ అయి ఉంటుంది. ఇప్పుడైతే దాన్ని బయట పెడుతున్నారు. సో అధికారులు దాన్ని పరిశీలించి అసలు ఏం జరిగింది, ఫ్లైట్కి ఎలాంటి సాంకేతిక సమస్యలు వచ్చినాయని కూడా దాన్ని వేస్తారు. చూడొచ్చు, అది ఇప్పుడే బయటకు వచ్చింది. దానికి మరి మీడియా సంస్థలందరూ కూడా అక్కడ వాళ్ళని అడుగుతున్నటువంటి పరిస్థితి అసలు బ్లాక్ బాక్స్లో ఏం జరిగింది, అసలు ఏం మొత్తం ఏం రికార్డ్ అయ్యాయి అన్నట్టుగా అడుగుతూ ఉన్నారు. సో ఇంకా ఇందులో ఇంకొక విషయం చెప్పవచ్చు. అసలు అదృష్టమో దురదృష్టమో చెప్పలేము, కానీ ఇందులో 242 మంది ప్రయాణికులు వెళ్తే అందులో 241 మంది అందరూ చనిపోయారు. కేవలం ఒకే వ్యక్తి మాత్రము బ్రతికి బయటపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. అతని పేరే రమేష్. అసలు ఎలా బయటపడ్డాడో తెలియదు, కానీ అతను ఎంత అదృష్టవంతుడో తెలియదు, కానీ అతను బయటపడ్డాడు. ఎమర్జెన్సీ గేట్ నుంచి బయటికి దూకి ప్రాణాలు కాపాడుకున్నట్టుగా తెలుస్తుంది. మీరు చూడొచ్చు, ఫొటోస్లో కూడా అతను క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఇదే ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి నరేంద్ర మోదీ గారు కూడా పరామర్శించడం జరిగింది. సో ఓకే, రమేష్ విశ్వాస్ ఇతేనే అనమాట ఎమర్జెన్సీ విండో నుండి దూకి ప్రాణాలు దక్కించుకున్నటువంటి వ్యక్తి ఒకే ఒక్కడు. సో నిజంగా అతను చాలా చాకచక్యంగా చాలా తెలివిగా ఆలోచించాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ జంప్ చేసినా కూడా, అంటే ఎమర్జెన్సీ విండో నుంచి జంప్ చేసినా కూడా అక్కడే పడి ఆ మంటల తాకిడికి కాలిపోయే అవకాశం ఉంటుండే. కాకపోతే ముందుగానే ఎప్పుడైతే బ్లాస్ట్ అవుతుంది అని ఊహించాడో అప్పుడే అదే క్షణంలో దూకి ప్రాణాలను రక్షించుకున్నటువంటి వ్యక్తి. అతనికి కూడా చాలా దెబ్బలైతే తగలడం జరిగింది. కాకపోతే మొత్తం మీద లోపల ఎన్ని సర్జరీలు ఉన్నప్పటికీ కూడా, అంటే ఎన్ని ఫ్రాక్చర్స్ అయినప్పటికీ కూడా ప్రాణాలతో అయితే బయటపడ్డాడు రమేష్ విశ్వాస్. అసలు ఫ్లైట్ క్రాష్ అయితే ఒక్కరు కూడా బ్రతికే పరిస్థితి అస్సలు ఉండదు, కానీ అనూహ్యంగా ఒక వ్యక్తి మాత్రం చాకచక్యంగా తప్పించుకున్నాడు. అసలు అది అదృష్టమా ఇంకేంటో అని తెలియలేదు, కానీ ఒక ఫ్లాట్ మొత్తం 241 మంది చనిపోయారు. అతను ఒక్కడే కేవలం బ్రతికి బయటపడ్డ పరిస్థితి అయితే మనం చూడవచ్చు. సో అదేవిధంగా ఇంకొక లేడీ ఈమె అసలు యాక్చువల్గా ఈమె కూడా అహ్మదాబాద్ నుండి లండన్కు వెళ్ళాల్సి ఉంది యాక్చువల్గా. అయితే ఈమె ఎయిర్పోర్ట్కి ఎయిర్పోర్ట్ విమానాశ్రయానికి ఏదైతే ఉంటుందో ఆ వెళ్ళే క్రమంలో ఆమెకు చాలా ట్రాఫిక్ జామ్ అయింది. దానివల్ల ఆమె ఫ్లైట్కి వెళ్ళలేకపోయింది. అసలు యాక్చువల్గా ఈమె వెళ్తే కూడా సో ఆమె పరిస్థితి ఎలా ఉండదో ఆలోచించుకోండి ఒకసారి. ఆమె చెప్పారు, ఆమె ట్వీట్ కూడా చేశారు, ఆమె సోషల్ మీడియా ఖాతాలో ట్వీట్ చేశారు. సో నేను కూడా ఆ ఫ్లైట్కి వెళ్ళాల్సి ఉంది, కానీ ఒక 10 నిమిషాలు ట్రాఫిక్ లేట్ అవ్వడం వల్ల నేను ఆ ఫ్లైట్ వెళ్ళలేకపోయాను. సో దేవుడే నన్ను కాపాడాడని కూడా చూడొచ్చు. సో అంటారు కదా, మనకు భూమి మీద నూకలు ఉంటే మనం బ్రతికి బట్టగట్టదామని ఉంటారు కదా. సో ఆ విధంగా సో ఆమెనైతే మరి అనూహ్యంగా బయటపడ్డదని చెప్పొచ్చు. సో ఇది చాలా వాళ్ళు చనిపోయినందుకు దురదృష్టమా, ఈమె ప్రాణాలు కాపాడుకున్నందుకు అదృష్టమా తెలియదు, కానీ మొత్తానికైతే సో ఇలాంటి సంఘటనలు అయితే చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు మనం. మరి గణపతి దేవుడిని నేను చాలా నమ్ముతాను. ఆ గణపయ్యనే నన్ను ఈరోజు రక్షించాడు. ఒక 10 నిమిషాల వ్యవధిలోనే నాకు ఫ్లైట్ మిస్ అయిపోయింది. ఆ 10 నిమిషాల్లో ఒకవేళ ఆ 10 నిమిషాలు నేను త్వరగా వెళ్ళి ఉంటే ఆ ఫ్లైట్ నాకు దొరికేది, నేను కూడా చనిపోయేదాన్ని. ఆ గణపయ్య దీవెనలతో ఈరోజు నేను బ్రతికున్నాను అంటూ తను ట్వీట్ చేయడం నిజంగా చాలా మందికి ఆనందాన్ని కలిగిస్తోంది. మరి ఇద్దరు అంటే ఇక ఈ అమ్మాయి ప్లస్ అతను రమేష్ విశ్వాస్ అని ఇద్దరు బతికి బయటపడ్డారు అన్నట్టుగా చాలా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మరి దీంతో పాటు ఇంకొక వీడియో మాత్రము, ఇంకొక ఫోటో మాత్రం అందరి హృదయాలను కలిసివేస్తోంది. మరి ఈ ఫోటో చూసుకున్నట్లయితే సో ఇతను ఒక డాక్టర్, ఇతను వాళ్ళ వైఫ్ కూడా డాక్టరే. రీసెంట్గానే జస్ట్ ఒక 4-5 డేస్ బ్యాకే తన వృత్తికి ఆ డాక్టర్ వృత్తికి రిజైన్ చేసేసిందంట. అతను డాక్టర్ కాదు, యాక్చువల్గా సాఫ్ట్వేర్ ఇంజనీరు. తను వాళ్ళ వైఫ్ డాక్టర్ అనమాట. ఇక లండన్లో సెటిల్ అవ్వాలనేది వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క గోల్ అంట, వాళ్ళ యొక్క డ్రీమ్ అంట. మరి లండన్లో సెటిల్ అయ్యే ఇంకా రోజులు వచ్చేసినాయి కాబట్టి ఇక నేను డాక్టర్ వృత్తికి రిజైన్ చేసేస్తా అని చెప్పి వాళ్ళ హస్బెండ్తో పాటు ఇక మొత్తం కూడా లండన్లో సెటిల్ అవ్వడానికి ప్లాన్ చేసుకున్నారనమాట. రీసెంట్గా జస్ట్ 4-5 డేస్ బ్యాక్ తను ఆ డాక్టర్ వృత్తికి ఇక రిజైన్ చేసేసి
చెప్పేసి లండన్లోకి వెళ్ళి లండన్లో ఆల్రెడీ ఇల్లు కూడా తీసుకున్నారట, సెటిల్ అయిపోతామని చెప్పేసి ఇక లండన్కి తిరుగుప్రాయం అవుతున్నారనమాట. ముగ్గురు చిన్న పిల్లలు అలాగే భార్యాభర్తలు మొత్తం కూడా ఫ్యామిలీ 5 మెంబర్స్ కూడా ఈ ప్లేన్ క్రాష్లో 5 మంది కూడా చనిపోయారు. నిజంగా ఇది చాలా చాలా బాధాకరం అని చెప్పొచ్చు. చాలా బాధాకరం. వాళ్ళు వెళ్ళే ముందు కూడా వాళ్ళు సెల్ఫీ కూడా ఫ్లైట్ లో సెల్ఫీ కూడా తీసుకున్నారు వాళ్ళు. సో వాళ్ళకి తెలియదు అదే లాస్ట్ సెల్ఫీ అని, వాళ్ళకి మాత్రం ఇంకా అది ఊహించలేరు. ఇక ఫ్యామిలీతో పాటు లాస్ట్ సెల్ఫీ దిగారనమాట, అదే లాస్ట్ సెల్ఫీ అయిపోయింది వాళ్ళకి. సో చూడవచ్చు మీరు ఫోటోలో మొత్తం ఎలా ఉందో ఆ సిటీ అహ్మదాబాద్ దగ్గరలో ఎక్కడైతే విమానం కూలిపోయిందో అక్కడ చాలా చాలా దట్టమైన పొగలు కూడా ఉన్నాయి. సో ఇక మరి ఇంకా దీంట్లో ఇంకా ఎన్ని విషయాలు బయటకు రానున్నాయో ఇంకా డెఫినెట్గా మనమైతే వేచి చూడాల్సిందే. మరి అక్కడ ఉన్నటువంటి శిథిలాల్లో ఇంకా లోపల మాంస ముద్దలు అయితే ఉన్నాయంట. మరి బంధువులు అంటే ఆ ప్రయాణికులు 242 మంది ఇంకా మాకు శవాలు రాకపోయినా వాళ్ళ మాంస ముద్దలు వాళ్ళకు అప్పగిస్తారా, ఓకే ఇంకా ఎవరికైనా రాలేదు అంటే ఆ శిథిలాల కింద ఎవరెవరి మాంస ముద్దలు ఉన్నాయో ఏంటో అవన్నీ కూడా తీసుకెళ్లి మళ్ళీ వాటికి కూడా DNA టెస్టులు చేస్తున్నారు. నిజంగా చాలా చాలా దారుణం. అసలు మృతదేహాలను గుర్తుపట్టకుండా ఒక మాంసకు ముద్దల్లాగా తయారైపోయినాయి. కనీసం చనిపోయినాక మృతదేహాలను తీసుకుపోయి వాళ్ళు లాస్ట్ కార్యక్రమాలు చేసుకోవడానికి వీలు లేకుండా కూడా అయిపోయింది. కనీసం వాళ్ళు గుర్తుపట్టలేని పరిస్థితి ఎదుర్కొంటే దీని ఎంత పరిస్థితి మళ్ళీ ఇంత దారుణమైన పరిస్థితి ఎవరికి రాకూడదు. అసలు ఇది చాలా చాలా విచారకరమైనది. అసలు దారుణం. వాళ్ళకి DNA పరీక్ష చేసి మరి వాళ్ళ మృతదేహాలను వాళ్ళకి అప్పగించే పరిస్థితి వచ్చిందంటే అసలు ఇది విషాద ఘటన అని చెప్పుకోవచ్చు. కూడా రాకూడదు ఇలాంటి పరిస్థితి. ఇక మరి బ్లాక్ బాక్స్ విషయాలన్నీ కూడా బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా దాని గురించి కూడా చర్చిద్దాం. మరి లోపల ఎలాంటి విజువల్స్ అయితే రికార్డ్ అయ్యాయి, మరి దేనివల్ల ఆ సాంకేతిక సమస్యలు తలెత్తాయి, లోపల అసలు ఏం జరిగింది అనే దానిపైనే బ్లాక్ బాక్స్ పైనే మొత్తం కూడా కీలక నిర్ణయం అంతా కూడా కీలక విషయాలన్నీ కూడా దాంట్లోనే దాగున్నాయి. మరి ఖచ్చితంగా అది కూడా బయటకు వచ్చిన తర్వాత ఆ విషయాల గురించి కూడా మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. మరి ఇది వాళ్ళ స్టోరీ.